తెలుగు మాట్లాడుతున్నప్పుడు, తెలుగు పద్యాలు పాడుతున్నప్పుడు మానవ శరీరంలో ఉండే 72,000 తెలుగు మాట్లాడుతుంటే ఏదో పాట పాడు అంటే సంగీతం ఇన్హెరెంట్గా వచ్చిన సంగీతం లాంటిది దాని వెనకాల ఎక్కడో ఉంది. తెలుగుంజేయరు మున్ను భాగవతమున్ తెలుగు వన్ మరియు టోరీ రేడియో ప్రేక్షకులకు శ్రోతలకు నా నమస్సుమాంజలి. నేను మీ మాధవ్. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి మన ఆత్మీయ అతిథి గురించి చెప్పాలంటే నిజానికి మాటలు చాలవు. ఆయన తెలుగు తల్లి ముద్దు బిడ్డ, గొప్ప రచయిత, గొప్ప ఆధ్యాత్మికవేత్త, గొప్ప నటులు, ఇలా ఎన్నో గొప్పతనాలకు ఉదాహరణగా నిలిచినటువంటి ఒక గొప్ప మహనీయమూర్తి. ఆయన ఎవరో కాదు, డాక్టర్ శ్రీ తనికెళ్ల భరణి గారు మనతో పాటు ఉన్నారు. గురుగారు, మీకు నా పాదాభివందనాలు. సమస్త సన్మంగళాని భవంతు, శుభం భూయత్. సో గురుగారు, వింటున్న చూస్తున్న ప్రేక్షకులకి శ్రోతలకు కూడా మాతృభాషా దినోత్సవ శుభాభినందనలు, శుభం భూయాత్. కానీ నాయన మాధవ్, చాలా సంతోషం గురుగారు. అంటే మీకు చాలా మంది ఇట్లా ఏకలవ్యుడు లాంటి శిష్యులు ఉండొచ్చు. సో అందులో నేను కూడా ఒకడిని గురుగారు. అది నాకు ఈరోజు నిజంగా ఒక ఎట్లా చెప్పాలంటే చాలా ఆనందదాయకమైనటువంటి ఒక గొప్ప రోజు మాట ఈరోజు నాకు. సో ఎందుకంటే నేను ఆరాధించే మా గురువుగారు నాకు ఎదురుగా నాతోని ఇట్లా ఉండడం అనేది నాకు ఒక గొప్ప ఆశీర్వాదం అన్నమాట. చాలా సంతోషం. ఈ సందర్భంలో నేను ఒక తమాషా అయిన విషయం చెప్తాను. ఓకే గురు. జనరల్గా మంచి గురువు నాకు దొరికాడు. ఎందుకంటే ఇప్పుడు నా గురువు చాలా ఉత్తముడు. ఏమిటంటే మాకు ప్రాతస్మరణీయులు మా గురువులందరూ, అందులో ముఖ్యంగా మా రాళ్లపల్లి గారు, పరబ్రహ్మశాస్త్రి గారు, సారంగపాణి, ఇలాంటి చాలామంది. అంటే చదువు చెప్పిన వాడే గురువు కాదు, జీవన విధానం చెప్పినవాడు, ఎలా బతకాలో చెప్పినవాడు, అలాగా అన్నం ఎలా సంపాదించుకోవాలో, తిండి ఎలా సంపాదించుకోవాలో చెప్పినవాడు కూడా గురువే. అయితే చాలామంది మంచి గురువు దొరకడం పూర్వజన్మ సుకృతం అంటుంటారు. నిజమే, అదొక అదృష్టం. ఎందుకంటే చెళ్లపిల్ల వెంకన గురువంతు చెప్పుకనగా అది గొప్ప తెలుగునాడు నన్ను అన్నాడు విశ్వనాథ సత్యనారాయణ గారు చెళ్లపిళ్ళ వెంకటశాస్త్రి గారి గురించి. అంటే తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన చెళ్లపిళ్ళ వారి గురించి. కాకపోతే ఒక చిన్న అబ్జర్వేషన్ ఏమిటంటే, మంచి గురువు అంటే మంచి గురువు అయితేనే శిష్యుడు అక్కడికి వెడతాడు. కానీ మంచి శిష్యుడు ఎలా అవుతుంది? అంచేత మంచి గురువు దొరకడం కన్నా గొప్ప శిష్యుడు దొరకడమే అదృష్టాన్ని నేను భావిస్తామట. నాకు గొప్ప శిష్యులు కూడా ఉన్నారు. అంటే నాకు జనార్దన మహర్షి, భార్గవ మోహన్, ఇలాంటి వాళ్ళందరూ కూడా నాకు గొప్ప శిష్యులు. చాలా సంతోషం గురుగారు. అంటే నాకు ఈ సందర్భంలో ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలని, తెలుగు భాషా దినోత్సవం కాబట్టి తెలుగు గురించి తప్పకుండా గురుగారు. సో ఎందుకంటే మీరంటే మాకు ఎన్నో గుర్తొస్తాయి అన్నమాట. ముందుగా శివుడు గుర్తొస్తాడు, తర్వాత తెలుగు తల్లి గుర్తొస్తుంది, మన సినిమా పరిశ్రమ, తెలుగు సినిమా పరిశ్రమ గుర్తొస్తుంది. ఈ ఒక్క రోజు మాత్రం ఏం చేద్దామంటే మనం తెలుగు వరకే, ఎందుకంటే లేకపోతే శాఖా చంక్రమణ విస్తృతం అయిపోతుంది. నెక్స్ట్ జనరేషన్కి మనం మాతృభాష యొక్క ఇంపార్టెన్సు ఎలా నెక్స్ట్ జనరేషన్కి మనం పాస్ చేయాలి ఇలాంటిది అనేది చాలా అవసరం. సో మీ నోటి వెంట తెలుగు తల్లి గురించి కొన్ని వాక్యాలు గురుగారు. సో తెలుగు భాషకు సంబంధించిన విషయాలు కొన్ని చెప్పండి గురుగారు ప్లీజ్. తెలుగు భాష ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ న అల్పతఫస ఫలం. ఆంధ్రత్వము అంటే తెలుగువాడుగా పుట్టడం, తెలుగు భాష నేర్చుకోవడం అనేవి సామాన్యమైన అదృష్టం చేస్తే వచ్చే వరాలు కావు అని చెప్పా ఒక మహానుభావుడు పయ్య దీక్షితార్ అని. అతను తమిళుడు. అంటే మనవాళ్ళు మనకి పొగడ్డం కాదు, ఒక తమిళుడు తెలుగు భాష యొక్క ప్రాశస్త్యాన్ని, అసలు కొన్ని జన్మల తపఫలం అయితే తప్ప తెలుగువాడిగా పుట్టలేము అన్నది ఆయన చెప్పిన మాట. అలాగే సుందర తెలంగల్ పాట చేయడం అన్నాడు సుబ్రహ్మణ్య భారతి. సింధు నదీ తీరంలో వెన్నెల కురుస్తోండగా చేర వనితల మధ్య తెలుగు పాట పాడుతూ స్నేహితులతో గడపాలని. అంతకన్నా అంటే పరభాషలు ఇతర భాషల వాళ్ళు మన భాషను మెచ్చుకోవడం అంటే, అలాగే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నారు. అయితే తెలుగులో అలాగే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు కృష్ణదేవరాయలు. అయితే అంతకు ముందే క్రీడాభిరామంలో శ్రీనాథుడు ఈ మాట అన్నారు. దాన్ని శ్రీనాథుడు అన్న మాటనే కృష్ణదేవరాయలు ఎన్హాన్స్ చేశారన్నమాట.
తుళు భాష అవడానికి తుళు మాతృభాష అయినా, కన్నడ సామ్రాజ్యాధినేత అయినా, తెలుగులో మాట్లాడడం, తెలుగులో ఆముక్తమాల్యద వంటి అపురూపమైన కావ్యం రాయడం, అష్టదిగ్గజాలని తెలుగు కవులని పోషించడం, ఇది సామాన్యమైన అంటే ఎంత గొప్పదనం ఆ భాషలో లేకపోతే. విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు, తెలుగు మాట్లాడుతుంటే ఏదో పాట అంటే సంగీతం ఇన్హెరెంట్గా వచ్చిన సంగీతం లాంటిది దాని వెనకాల ఎక్కడో ఉందని. రెండోది, ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన మాట ఏమిటంటే, తెలుగు మాట్లాడుతున్నప్పుడు, తెలుగు పద్యాలు పాడుతున్నప్పుడు మానవ శరీరంలో ఉండే 72,000 నాడులు యాక్టివేట్ అవుతాయి. అంటే ఏంటి లాభం తెలుగు మాట్లాడితే అనే వాళ్ళకి ఇది సమాధానం ఉంటుంది. ఆయన అద్భుతం గురుగారు. 72,000 నాడులు నీకు కాకపోతే అది అలాగే మన భాష 2,500 సంవత్సరాల క్రితం నుంచి అలా వృద్ధి చెందుతూ వచ్చిన భాష. సో ఇన్ని గొప్పలు ఉన్నాయి మన తెలుగు భాషలో. అద్భుతం గురుగారు. మీరు పద్యం అంటే నాకు ఒక పోతన పద్యం గుర్తొస్తున్నది. తప్పకుండా. సో మీ ఎదురుగా ఆ పద్యం పాడడం నా భాగ్యం అన్నమాట. ఆ పాడే అవకాశము ఈశ్వరుడే ఇస్తున్నాడని భావిస్తూ, ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్. అద్భుతం మాధవ. ఎందుకంటే పోతన తెలుగుల పుణ్యపేటి అన్నారు విశ్వనాథ సత్యనారాయణ, కవి సమ్రాట్. ఆయన అంటే ఎంత అలవోకగా అందులో ప్రాసలుంటాయో, ఎంత సునాయాసంగా పద్యం ఉంటుందో, ఎంత తేలిగ్గా మనకి మందార మకరంద మాధుర్యమున తేలు అని ఈ మొత్తం మన పూర్వజన్మ సుకృతం ఏమిటంటే అసలు ఆ వినయ సంపద. ముఖ్యంగా విద్యా దదాతి వినయం అంటారు. అంటే మనకి అపారమైన విద్య వల్ల ఏం రావాలి? అహంకారం రాకూడదు, విద్య రావాలి. అతను ఆయన ఈ భాగవతాన్ని పోతను రాస్తూ ఏమంటాడంటే, ఇంతకుముందు ఎంతోమంది రామాయణాలు రాసేశారు, నా పూర్వజన్మ పుణ్యఫలం వల్ల ఈ భాగవతాన్ని ఎవరు ముట్టుకోలేదు, అందువల్ల దీన్ని నేను రాయగలుగుతున్నాను, లేదా నాకన్నా ముందే ఎవరన్నా ప్రయత్నం చేసి ఉంటే నా బతుకు ఏమయ్యేది అని. ఒరయన్నన్నయ తిక్కనాది కవులీ ఉర్విన్ పురాణావళు తెలుగున్ చేయుచు మత్పురాకృత శుభాధిక్యంబుతానెట్టిదో, తెలుగుంజేయరు మున్ను భాగవతమున్ దీనింతెనింగించి నా జననంబున్ సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగన్. అంటే ఎంత వినయంగా నా యోగం, నా అదృష్టం వల్ల వాళ్ళెవరూ దీన్ని తెలుగు ట్రాన్స్లేట్ చేయలేదు, లేకపోతే నాకేం మిగిలేది అని. అంటే ఎంత వినయం అంటే పోతన అద్భుతమైన సాహిత్యమే కాకుండా ఆయన పోతన నుంచి నేర్చుకోవాల్సిన మరికొన్ని విషయాలు అన్నమాట. అద్భుతం గురుగారు. మీరు చెప్తుంటే ఇలాగ ఎన్నో విషయాలు తెలుసుకోవాలనిపిస్తున్నది. గురుగారు, మరి మీరు అనగానే మా అందరికీ గుర్తొచ్చేది ఒకటి ఉంటుంది గురుగారు, వెంటనే సభాషురా శంకర అని చెప్పి ఒక్క లైన్ మీ నోటి వెంట వినడం మా భాగ్యం గురుగారు. అది తెలుగు అంటే ప్రతి భాషకి ఓ తమాషా ఉంటుంది. ఏమిటంటే యాస. ప్రతి భాష, తమిళకి, తెలుగుకి అంటే పల్లె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఒరిజినల్ భాషలో కాస్త యాస మిక్స్ అయి ఉంటుందన్నమాట. అలాగా నిజాం పరిపాలనప్పుడు ఉర్దూ మిక్స్ అయిన తెలుగు, తెలంగాణ యాస, అలాగే అటు రాయలసీమ యాస, శ్రీకాకుళం యాస, ఇవన్నీ ఏంటంటే ఒక ఫ్లవర్ వాజ్లో ఉన్న రకరకాల పూలు అన్నమాట. అంటే మనకన్నీ కావాలి, ఎందుకంటే ఒకే రకమైన ప్రవర్తన, ఒకే రకమైన భాష, ఒకే రకమైన బోరు కొడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఎప్పుడైనా మనం మిలిటరీ వాళ్ళ క్యాంపస్లోకి వెళ్ళినప్పుడు పరమ నీట్గా, పరమ ఆర్డర్గా, పరమ క్లీన్గా, పద్ధతిగా ఉంటాయి. కానీ ఇది కొంత మేరకు మిగతా అంతా అంటే డిజార్డర్లీ ఆర్డర్నెస్,
కొంత మొత్తం ప్రపంచం అంతా అలా అలా నడిచి మిలిటరీ వాళ్ళలో ఉండలేము. కొంత డిస్టర్బెన్స్, కొంత డైవర్సిటీ అన్నీ ఉండాలి మనకు. అంచేత ఈ రకరకాల రంగుల పూల సమీకరణమే మన తెలుగు భాష. అందుకు మనం అన్ని యాసలు ఉన్నందుకు మనం గర్వపడాలి. అయితే నేను పరిశీలించే క్రమంలో శివతత్వాన్ని తెలంగాణ అంటే ముఖ్యంగా పోతన తెలంగాణ ప్రాంతం వాడే, అలాగే పాల్కురికి సోమనాథుడు. కాకపోతే అప్పటికి ఇంకా నిజాం ప్రభావం లేకపోవడం వల్ల మనకి ప్యూర్ తెలుగు అక్కడ జాను తెలుగు అక్కడికి వచ్చింది. అయితే అలాగే శైవం కూడా ఎక్కువ తెలంగాణ ప్రాంతాల్లో. శివసత్తులు అంటారు, శివశక్తి బదులు శివసత్తులు అంటారు అన్నమాట. అయితే చాలా ఉన్నాయి, ఇందులో పాటలు ఉన్నాయి, పద్యాలు ఉన్నాయి. కానీ ఎవరన్నా అచ్చంగా తెలుగు కావ్యం ఎవరన్నా రాశారా తెలంగాణ యాసలో అనేది గమనిస్తే, లేదా శివస్థుతి ఎవరన్నా చేశారన్నప్పుడు అతి తక్కువ నాకు కనిపించింది. అప్పుడు నాకు ఒక ప్రయోగం చేద్దాం అనిపించింది మాధవ. ఏమిటంటే తెలంగాణ యాసలో ఆటగదరా శివలాగా ఏమన్నా రాయగలగనా అని టైటిల్ ఏం పెట్టానంటే శభాష్రా శంకర. అంటే ఆలోచన మీకు రావడానికి అంటే ఏదైనా తీసుకోవచ్చు. శభాషురా అంటే ఎవరికి అది దేవుణ్ణి అంటే ఒకే అక్షరాన్ని ఒకే శభాష్రా అనేదాన్ని ఎన్ని విధాలుగా బాధగా చాలా బాగున్నావయ్యా అనే ఒక పదం ఉందనుకో, దాన్ని ఎన్ని రకాలుగా సందర్భాన్ని మాట్లాడచ్చు. ఏదైనా పని చేసాం, నిజంగా మంచి పని చేసాం, చాలా బాగా చేసావయ్య అనడానికి. తగలేసాడు అనుకోండి, చాలా బాగా చేసేవారని ఆయన. అంచేత ఒకే పదాన్ని ఎన్ని రకాలుగా వాడచ్చు అనే ఉద్దేశంతో శభాష్రా శంకర. దాన్ని ఎలా మొదలెట్టానంటే, తెలంగాణ ఈ తెలుగు కాకతీయ సామ్రాజ్య తెలంగాణ ప్రాంతానికి కర్త కర్మ క్రియ లాంటి కాకతీయ గణపతి దేవుడు, తర్వాత రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు, వీళ్ళందరినీ స్మరిస్తూ ఫస్ట్ ఏదైనా కావ్య ఆరంభంలో మనం గణపతిని స్తుతించాలి కదా. శభాష్రా శంకరరావు ఎలా స్తుతించానంటే, ఆ రాజుని దేవుణ్ణి మిక్స్ చేస్తూ గణపతి దేవుడు నీకు బిడ్డ, ఖబరస్థానేమో నీ అడ్డ, నీ తత్వాల్ బాడుత కాళ్ళ మీద పడ్డా, దీవించరా శంకరా, పుట్టించేదా బ్రహ్మస్వామి, పుట్టించేదా బ్రహ్మస్వామి, విష్ణుమూర్తేమో నడిపిస్తాడా, నువ్వొక్కడి వెర పండ పెట్టెడిది శభాషురా శంకరా. ఆదా చంద్రమనెత్తి మీద నీలో ఆదానేమో అమ్మాయే, ఆదా చంద్రమనెత్తి మీద నీలో ఆదానేమో అమ్మాయే, పూరా జ్ఞానివి నీకు సాటెవరురా శభాషురా శంకరా. అలాగే దాని నిందాస్తుతి, పెండ్లామా పెద్దమ్మ తల్లి, నీకు ఆల్రెడీ ఓ భార్య ఉంది, ఆవిడ పెద్దమ్మ గౌరీ. పెండ్లామా పెద్దమ్మ తల్లి గంగెంట ఏంది లొల్లి, 3 కండ్లుంటేనే 2 ఇండ్లాయరా శభాషురా శంకరా. పెద్దోన్కేమో సిద్ధి బుద్ధి, వినాయకుడికి 2 భార్యలు, చిన్నోన్కి దేవమ్మ శ్రీవల్లి, మీ ఖాందాన్ మొత్తం ఇద్దరా శభాషురా శంకరా. ఇలాగా అసలు మీరు పాడుతుంటే మధ్యలో బ్రేక్ చేస్తుంటే ఇంకా చెప్తే బాగుంది. అంటే ఒక్కొక్క పదం వింటుంటేనే ఒళ్ళంతా ఇట్లా పులకించేది, అంటే మొత్తం అంతా గూజ్ బాంబ్స్ అంటారు కదా. సో అట్లా ముఖ్యంగా అక్కడ లయకారుడు అనే చెప్పే చోట పండబెడితే ఇవన్నీ అలా తెలంగాణ యాసలో చెప్పడం అనేది చాలా అందంగా ఎంతో బాగుంది గురుగారు. అంటే తెలంగాణ యాస ఇంత బాగుంటుంది అనిపిస్తుంది ఇది వింటుంటే. అది ఏ ఆశ అయినా ఇప్పుడు చాలా కాలం క్రితం కొంత గొడవ జరిగింది. ఏమిటంటే ఒక యాసని తక్కువ చేసే క్రమంలో తెలంగాణ సినిమాల్లో కూడా తెలంగాణ వాళ్ళకి దాసి వేషము, ఏదో గుండా వేషము, నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చి భాషని కించపరుస్తున్నారు అని ఒక వాదన. అప్పుడు నేనేం చేశానంటే, దానికి సమాధానంగా రాసేవాడికి రాకపోయినా, తీసేవాడికి రాకపోయినా, చేసేవాడికి రాకపోయినా ఏ భాష అయినా ఏ యాస అయినా వేళాకోళానికి గురవుతుంది. మనకు శ్రీకాకుళం మీద పట్టు లేకపోతే మనం మాట్లాడే బాట వేళాకోళం అనిపిస్తుంది. అంచేత అది కరెక్ట్ కాదు. అందుకని నేను చేసిన ప్రయోగం ఏమిటంటే, తెలుగు సినిమాలో మొండిమొగుడు పెంకి పెళ్ళం అనే ఒక సినిమాలో విజయశాంతి హీరోయిన్ పాత్రకి తెలంగాణ యాసని రాసి సినిమాలో తెలంగాణ భాషకి ఒక కావ్య గౌరవం కల్పించే అదృష్టం నాకు వచ్చింది.
గురుగారు నేను అదే చెప్పబోతున్నాను. మీరు శివ మూవీలో కూడా నాకు తెలిసి తెలంగాణ యాస, అట్లనే బిగ్ బాస్ మూవీలోని తెలంగాణ యాస ఉంటుంది, అట్లనే అన్నమయ్య సినిమాలోని రాయలసీమ యాస, ఇట్లా రకరకాల యాసల్లో మీ యొక్క ఆ గొంతు మాకు అంటే నాకు నేను ఇక్కడే పుట్టి పెరగడం వల్ల ఎవరన్నా ఆ యాసని కించబరిస్తే నాకు చివుకుమనేది. అందుకని సినిమాలో నాకు అవకాశం ఉంది, రైటర్ని నేను కాబట్టి సాధ్యమైనంత వరకు దాన్ని గౌరవించే స్థాయికి నేను తెలంగాణ యాసని ప్రమోట్ చేస్తూ వచ్చాను.